మహాభారత యుద్ధం చివరిలో కర్ణుడు చనిపోయాక శ్రీకృష్ణుడు ఎందుకు ఏడిచాడో తెలుసా? ఈ నిజం తెలిస్తే ఖచ్చితంగా మీ కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. యుద్ధ భూమిలో కర్ణుడు చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నప్పుడు శ్రీకృష్ణుడు కర్ణుడి దాన గుణాన్ని ఈ లోకానికి చూపించాలని ఒక పేద బ్రాహ్మణుడి రూపంలో వెళ్లి దానం అడిగాడు. ఆ స్థితిలో కూడా కర్ణుడు ఆలోచించలేదు. పక్కనే ఉన్న రాయిని తీసుకొని తన బంగారు పన్నుని పగలగొట్టి కడిగి మరీ దానం చేస్తాడు. అది చూసి కృష్ణుడి మనసు కరిగిపోతుంది. అప్పుడు తన విశ్వరూపం చూపించి ఏదైనా వరం కోరుకో కర్ణ అని అడుగుతాడు. అప్పుడు కర్ణుడు, కృష్ణ, వచ్చే జన్మలో నా దేశంలో పేదవాళ్ళు ఎవరూ ఉండకూడదు, అలాగే భూమి మీద పాపం లేని చోట నాకు దహన సంస్కారాలు చెయ్యి. అప్పుడు కృష్ణుడు ప్రపంచమంతా తిరుగుతాడు, కానీ పాపం లేని స్థలం ఎక్కడా దొరకదు. చివరికి పాపం లేనిది తన ఒక్క అరచేతిలోనే అని గ్రహించి కృష్ణుడు స్వయంగా కర్ణుడి దేహాన్ని తన అరచేతిలో పెట్టుకొని దహనం చేస్తాడు. దేవుడి చేతుల మీద అంత్యక్రియలు జరిపించుకున్న ఏకైక వీరుడు కర్ణుడు. ఈ కథ మీకు నచ్చితే మహా స్టోరీస్ మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.